తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ రక్షకుడు ప్రభువునైన యేసు ప్రభుల వారి ద్వారా ఆయన్ను ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని కృప మన మీద ఉంటే తప్ప ఈ దినాన్ని మనం చూసి ఉంటామన్న సంగతి మనకు తెలుసు. అందులో భాగంగానే మనం ప్రేమించినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి సకాలంలో కూడి వచ్చాం. మన కలయికలో ప్రతిసారి అసాధారణమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తున్నాము, ఆలోచన చేస్తున్నాము. అందుకని అంశం పేరు విన్న ప్రతిసారి కూడా మనలో భయాన్ని రేకెత్తిస్తున్న సంగతిని గురించి నిన్న కూడా కొంతమంది సహోదరులు మాట్లాడారు. క్రైస్తవులుగా మనం నిరీక్షణతో బతుకుతున్నామన్న సంగతి మనకు తెలుసు. ఆ నిరీక్షణలో భాగంగానే యేసు ప్రభుల వారి యొక్క రాకడలో మనం పరలోకం చేరుకుంటామని, అందుకోసమే మన ఆ నిరీక్షణ ద్వారానే మనం ఆ లోకాన్ని గురించి మనం ఎదురు చూస్తున్నామన్న సంగతి మనకు తెలుసు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అనేటటువంటి ఆలోచనతోనే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం కూడా ఆలోచన కలిగి ఉండాలి. స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థి ఎప్పుడెప్పుడు లాంగ్ బెల్ కొడతారా అనేటటువంటి ఆలోచనతోనే గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే లాస్ట్ పీరియడ్ చాలాసేపు మోగుతుంది, ఆ మోగినప్పుడు వెంటనే బ్యాగ్ తీసుకుని ఆడు ఎంత దూరం పరిగెస్తాడంటే బయటికి, అందరికంటే ముందు తానే బయటికి వెళ్ళిపోవాలన్నట్టుగా, అంటే త్వరగా తన ఇంటికి చేరుకోవాలి అనేటటువంటి ఆతృత ఆలోచన ఎలాగైతే ఉంటుందో, అలాగే మన యొక్క జీవన శైలిలో ఎప్పుడెప్పుడు దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలా అనేటటువంటి నిరీక్షణతో మనం యొక్క బ్రతుకును కొనసాగిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు. ఆయన చేరుకోవడానికే మనం ఏం చేస్తున్నామంటే మన శరీర యొక్క కోరికలను పరిత్యజించి ఆ లోకాన్ని చేరుకోవడానికి మనం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామన్న సంగతి మనకు తెలుసు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని పోతూ ఉంటే, ఆ నిర్దిష్టమైన మార్గాన్ని చెరిపివేసేదానికే వచ్చినటువంటి వాడే మన శత్రువు అయినటువంటి అపవాది. అందుకనే ఆ నిర్దిష్టమైనటువంటి ఆ మార్గాలను మనం ప్రయాణం చేయకుండా ఉండడానికే తన వలలో వేసుకుని ఆ మనుషులను ఆ మార్గం నుంచి వెళ్ళగొట్టడానికే అహర్నిశలు ఎంతగా పరితపిస్తుంటాడో మనకు తెలుసు. ఎంతగా పరితపిస్తాడో అపవాదాన్ని అంటే ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అనేటటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎవరిని ఈ మార్గంలోంచి తప్పించాలా అని ఎదుగుతూ తిరుగుతుంటాడు. కాబట్టి అలాంటి వాడి బారిన పడకుండా ఇలాంటి మహాజ్ఞాన సంగతులను మనం వినడానికి వినిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అలాంటి వాడి బారిన పడకుండా, అందుకనే అద్భుతమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయాలను ప్రతిసారి మనం ఆలోచన చేస్తూ అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనం పొందుతున్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. మనకు తెలుసు, అపవాది యొక్క ఆలోచన ప్రతి ఒక్కరిని క్రీస్తు వైపుకు రానివ్వకుండా మళ్లించాలన్నదే అతని యొక్క ఉద్దేశం. ప్రతి వ్యక్తిని క్రీస్తుకు అనుసంధానం చేయకుండా దాన్ని ఆపివేయడానికి, నిలిపివేయడానికి వాడు చేస్తున్నటువంటి ప్రయత్నం అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే యేసు ప్రభుల వారిని ద్వేషిస్తే తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడా? ఆయన ద్వేషిస్తేనే ఈయన ప్రేమిస్తాడా? అసలు ఏంటి ఈ విధానంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆంతర్యం ఏంటో మనం గ్రహించాలి. క్రీస్తును ద్వేషిస్తే తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడా? ఇందాక వినోద్ చెప్పినట్లుగా ఆయనను ద్వేషించే ప్రతి వాడికి కూడా దేవుని దగ్గర నుంచి ఏం రావాలి? ద్వేషమే రావాలి. కానీ ప్రేమ ఎందుకు వస్తుంది? ఇది మనం ఆలోచన చేయబట్టేటువంటి అంశం. ప్రేమటువంటి వాళ్ళ ఇంతకీ క్రీస్తును ద్వేషించే వాళ్ళు ఎవరు? క్రీస్తును ద్వేషించే వాళ్ళు ఎవరో మనకు అర్థం అవ్వాలి. క్రైస్తవ సమాజం ఏమైనా క్రీస్తుని ద్వేషిస్తుందా, ప్రేమిస్తుందా?
క్రైస్తవ సమాజం క్రీస్తుని ప్రేమించేటటువంటి వాళ్ళేనా? ఒకవేళ ఇలాంటి ప్రశ్నే మనం వేసుకుంటే ఏళ్లలో కూడా క్రీస్తుని ద్వేషించే వాళ్ళు ఉన్నారా లేరా? ఓకే, రైట్. ఉన్నామని మనమే ఒప్పుకున్నాం కాబట్టి నేను ప్రత్యేకమైనటువంటి దాన్ని చెప్పవలసినటువంటి అవసరత లేదు. మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తుని ద్వేషిస్తున్నారు అనేటటువంటి వాట్సాప్లో, సామాజిక మాధ్యమంలో కూడా మనకి చాలా రకాలైనటువంటి రీల్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి రీల్స్ వస్తాయని అంటే, ఇదిగో బోధిస్తున్నటువంటి బోధకుడిని బయటకు లాగి కొట్టి, నువ్వు ఇక్కడ బోధించకూడదు, ఇక్కడ క్రీస్తుని కూర్చున్న సమాచారం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పకూడదు అనేటటువంటి నియమాలతో సంఘాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసినటువంటి సామాజిక మాధ్యమంలో వస్తున్నటువంటి వాటిని వింటున్నాం. మరి అలాంటప్పుడు నిరీక్షణ కలిగి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా తప్పిపోకుండా క్రైస్తవ జీవన విధానంలో నిలిచిపోయేటటువంటి వారిని ఉద్దేశించి కూడా నిజంగా వారిని కాపాడమని, లేకపోతే వారిని క్షమించమని మాట్లాడేటటువంటి మాటలే బోధకుల దగ్గర నుంచి వస్తుంటాయన్న సంగతి మనకు తెలుసు. ప్రభువా, మా పాటికి మేము వాక్యం చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, మీ నామాన్ని మేము ప్రచురం చేస్తూ ఉంటే మా పైన ఇలాంటి దాడులేంటి? మీ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ద్వేషించి అసలు ఆయన మాటలు, ఆయన గురించినటువంటి బోధనలు ఇక్కడ చెప్పనివ్వకుండా చేసేటటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అనే ఈ యొక్క వాదనతో మనం తండ్రి అయినటువంటి దేవుని ఏం చేస్తుంటామంటే, పగ తీర్చుకున్నట నా పని, మీ పని కాదు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పినటువంటి ప్రభు యొక్క మాటల్లో ప్రతిసారి వారిని గురించి ప్రార్థన చేసేటటువంటి పరిస్థితికి క్రైస్తవ సమాజం, ముఖ్యంగా బోధకుల సమాజం ఏమైపోతుందంటే సర్దుకుని పోతూ ఉంది. తిరిగి వారిని ఏమన్నా దండించుతున్నారా? తిరిగి వారిని ఏమన్నా ప్రశ్నిస్తున్నారా? అంటే ఇలాంటివి ఎక్కడా మనకి జరగట్లేదు. మనకు తెలుసు, భూమి మీద ఎన్ని కష్టాలైనా కూడా భరించేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆడు క్రైస్తవుడే. అందుకని క్రీస్తునందు విశ్వాసం కలిగి ఈ బ్రతుకుతున్నటువంటి మన జీవన విధానాన్ని గురించి తండ్రి అయినటువంటి దేవుడు రాయిస్తూ, సమాజంలో ఉన్నటువంటి వారు క్రీస్తుని ద్వేషించినా, సమాజంలో నుంచి సంఘంలోకి వచ్చినటువంటి వారు క్రీస్తుని ద్వేషించేటటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినా కూడా, అసలు ముఖ్యంగా సమాజంలో ఉన్నవాడు క్రీస్తుని ద్వేషిస్తున్నాడు అని అంటే దానికి ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం? ఆడికి క్రీస్తు ఎవరో తెలియదు, బైబిల్ ఏంటో అర్థం కాదు, దేవుడెవరో తెలియదు. కానీ సమాజంలో నుంచి సంఘంలోకి వచ్చినటువంటి మనకు దేవుడెవరో తెలుసు, యేసు ప్రభుల వారు ఎవరో తెలుసు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, దేవుడు మన కొరకు నిశ్చయించుకున్నటువంటి నిశ్చయత ఏంటో మనకు తెలుసు. ఎలా తెలుసు? అందుకనే మనం చదువుకున్నటువంటి లేఖన భాగమైనటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఎలా రక్షించబడ్డామో అన్న సంగతిని గురించి ఆయన చెబుతూ ఆ రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నమాట? సమాజంలో నుండి సంఘంలోకి వచ్చిన వారిని గురించి మాట్లాడుతున్నమాట. మనం ఎక్కడున్నాము? సమాజంలో లేము, సంఘంలో వచ్చి కూర్చున్నాం. సంఘంలో ఉన్నటువంటి మనం కూడా క్రీస్తుని ద్వేషించే వారమేనా అనడానికి ఇలాంటి మాటలు మనం జ్ఞాపకం ముందు ఉంచుకోవాలి. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును అది రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అదిగో ఎక్కడంట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేదా పెడతాడా? కూర్చుండబెట్టాను. నిజంగా మనం ఇప్పుడు పరలోకంలో కూర్చోన్నామా? పరలోకంలో లేము. కానీ మన స్థితిని గురించి అక్కడ ఉన్నామా అని అంటే, అవును, ఇక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నామని లెక్క. ఉదాహరణకి ఎప్పుడో 30వ తారీఖు మనం హైదరాబాద్కి టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి. ఆ బుకింగ్లో నీకు ఒక సీట్ నెంబరు, నీకు ఒక బోగి నెంబర్ ఇస్తాడు. అంటే ఈ రోజే నువ్వు అందులో కూర్చున్నవాడివేనా? ఈ రోజే నువ్వు అందులో కూర్చున్నవాడు. ఎందుకంటే నీకు సీట్ అలాట్ అయిపోయింది, నీకు బోగి అలాట్ అయిపోయింది. ఆ సీట్లో ఎవడున్నాడా అంటే నువ్వే ఉన్నావు, నువ్వు బుక్ చేసుకున్నావు.
అలాగే యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మన స్థితి ఎలాగుందంటే సమాజంలో ఉన్న వారిని సంఘంలోకి తీసుకురావడం మాత్రమే కాకుండా మనకు ఒక రిజర్వేషన్ అనేటటువంటిది పరలోకమందు మనలను కూర్చోబెట్టేసినాడు. ఇది మన స్థితి, మన ఆత్మీయ స్థితి. ఇక్కడ కూర్చున్నాం అనేది కాదు, కానీ పరలోకంలో కూడా కూర్చో ఉన్నాము అన్న సంగతిని గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఇంతటి స్థితిని కలగజేసినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం యేసు ప్రభుల ద్వారా మనల్ని ఏం చేసినాడనంటే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్న పదవరాశి. అంటే మనం ఇక్కడ వారమా అంటే కాదు, పరలోకమందు కూర్చుండబడినటువంటి వారం. సో ఇది కొంచెం పక్కన పెడితే యేసు ప్రభుల వారి యొక్క స్థితిలో ఆయన మానవ రూపాన్ని ధరించుకున్నటువంటి వాడై 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ఆయన బోధించినటువంటి బోధన విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన బోధకు తట్టుకోలేక చాలా మంది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని అతలాకుతలం అయిపోయిందన్న సంగతి మనకు తెలుసు. అందుకని శాస్త్రులు పరిసయ్యులు కూడా కూడి ఆయనను ఎలా సంహరించుదుమా అని ఆలోచన చేశారు. అంతేనా? ఎలా సంహరించుదుమా అని ఆలోచన చేశారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుల వారిని గురించి ఈయన మతి లేనివాడు, దయ్యం పట్టినవాడు, దయ్యములకు అధిపతి అని ఆయన నిందించారా? అవును, నిందించారు. ఈ రోజు కూడా క్రీస్తుని గురించి ప్రకటించేటటువంటి వాళ్లకు ఇలాంటి నిందలే వస్తున్నాయా అంటే వస్తున్నాయి. అందుకనే లాగి బయట కొడుతున్నారు, సంఘాలను కూల్చివేస్తున్నారు, పాస్టర్లను బెదిరించి ఈ బైబిలే కాదు, ఆ దేవుడు దేవుడే కాదని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చెరిపి వేసేటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు క్రీస్తుని వెంబడించినటువంటి పేతురు ఒక మాట అడుగుతున్నాడు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేంటి అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. మాకేంటి అని అన్నప్పుడు నిజంగా ఆ రోజు ఆయనకి ఏం దొరకలేదన్న సంగతి మనకు తెలుసు. ఆయనకి ఏం దొరకలేదు ఆ రోజు కూడా. మాకేంటి అనేటటువంటి మాటకు ఇదిగో నీకు ఇంత ఐశ్వర్యం ఇస్తాను, నీకు ఇంకా ఇంత ఆస్తులు ఇస్తానని యేసుప్రభు చెప్పలేదు. సో నీకేంటి అనేటటువంటి ప్రశ్నకు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు రాబోయేటటువంటి ఐశ్వర్యం అనేటటువంటిది నీకు చేకూరుతుందన్న మాట అక్కడ చెప్పాడు. కానీ భూలోకం ముందు అతనికి ఏమన్నా అనుసంధానం చేశాడా అంటే లేదన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి యేసు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు చేపలు పట్టడానికి మళ్ళా వెళ్ళిపోయారా? అవును, వాళ్ళ పనులకు వాళ్ళు మళ్ళా వెళ్ళిపోయారు. అందుకే యేసుక్రీస్తుల వారు వాళ్ళకి శిష్యులకి ఎవరికి కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వలేదన్న సంగతి మనకు తెలుసు. మరి ఏమి ఇచ్చాడయ్యా అని అంటే వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చి వెళ్ళాడు అన్న సంగతి మనకు తెలుసు. వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. క్రైస్తవ సమాజానికి నిజంగా ఈనాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు ఎందుకు వారి వైపు చూస్తున్నాడు? కష్టాలు పడుతున్నటువంటి బిడ్డల వైపు ఎందుకు చూస్తున్నాడు? కష్టాలను అనుభవిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం వైపు ఎందుకు దేవుడు చూస్తున్నాడు? అలాగే చూస్తూ ఉండిపోతున్నాడు. పాస్టర్ని బెదిరించినా, సంఘాన్ని చీలగొట్టినా, గుడులు కూల్చివేసినా దేవుడు ఎందుకు వారిపైన కక్ష తీర్చుకోవట్లేదు? అలాగే క్రైస్తవ సమాజంలోకి వచ్చినటువంటి మనం, అంటే సంఘంలోనికి సమాజంలోంచి వచ్చినటువంటి మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తును ద్వేషిస్తున్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎట్లా ద్వేషిస్తాం? క్రైస్తవులు క్రీస్తుని ద్వేషిస్తారా? ఇదేదో వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది వాస్తవమే అన్న సంగతి మనం గ్రహించుకోవాలి. ఎలా ద్వేషిస్తున్నాం? మనం క్రీస్తుని ఎలా ద్వేషిస్తున్నాము? ఒకప్పుడు సమాజంలో ఉన్న నిన్ను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి, సంఘంలో కూర్చున్న నిన్ను పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టాడన్న వాగ్దానం మనకి అర్థమైనప్పుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు అన్నప్పుడు ఆ క్రీస్తులోనికి అవయవములుగా చేర్చబడినటువంటి మనం అందరము ఒక్క అవయవముగా క్రీస్తు యేసునందు ఉన్నామన్న సంగతిని కూడా మరచి సంఘము అనేటటువంటి దానికి శిరస్సుగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క విధానాలను కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే సంఘంగా చెప్పబడినటువంటి ప్రతి తరగతి, ప్రతి కార్యక్రమానికి మనం ఏం చేస్తున్నామంటే గైర్హాజరైపోతాం. నువ్వు దానికి ప్రవేశించడం నీకు ఇష్టం లేకపోతుంది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? నాకు అవసరం లేదు,
నాకు అవసరమైంది ఆదివారం ఒక్కటే అని ఒకవేళ నువ్వు అనుకుంటే అది చాలా పొరపాటు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? నిన్ను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే ఒక స్థితిని ఆయన నీకు కలగజేసినప్పుడు భూలోకానికి ప్రతిబింబంగా ఉన్నటువంటిదే, పరలోకానికి ప్రతిబింబంగా ఉన్నటువంటిదే క్రీస్తు సంఘం అన్న సంగతి నువ్వు మర్చిపోయి సంఘం యొక్క ప్రతిపాదనలు నువ్వు ఏం చేస్తున్నావంటే పెడచెవిన పెట్టేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు క్రీస్తును నువ్వు ఏం చేస్తున్నావు అంటే ద్వేషిస్తున్నావు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం. సమాజంలో ఉన్నవాడు క్రీస్తుని ద్వేషిస్తే వాడి యొక్క అరాచకాలు అన్నీ కాదు. పాస్టర్లను కొడతాడు, బైబిల్ని కాల్ చేస్తాడు, పరిశుద్ధుల్ని దూరం చేస్తాడు, చెదరగొట్టేస్తాడు, నువ్వు కూడుకుంటున్న స్థలాన్ని సైతం వాడు కూలదోసేస్తాడు. దీనికి ఒక అర్థం ఉంది. బట్ ఇన్ని తెలిసినటువంటి నువ్వు కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నావు అని అంటే ద్వేషానికి గురి చేస్తున్నావు యేసు ప్రభువుల వారిని. ఆయన్ను ద్వేషించడానికి నువ్వే ఇష్టపడి ముందుకు వచ్చేస్తున్నావు, ఒక అడుగు ముందుకేస్తున్నావు. అందుకనే దేవుడు తన యొక్క తలంపులను గురించి మాట్లాడిన మాట మనకు తెలుసు. యెషయా గ్రంథం 55:8. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు. చూసారా? అంటే నా తలంపులు మీ తలంపుల లాంటివి కాదు అంటున్నాడు. నా ఆలోచన మీ ఆలోచనతో ఏకీభవించదు అన్నాడు. మరి దావీదు అన్నాడు కదా, దావీదు దేవుని యొక్క తలంపులతో దూరి దేవుని గురించి ఆలోచించినటువంటి ఘనత దావీదుకి దక్కింది కదా. మరి ఆయనకి ఎలా సాధ్యమైందయ్యా అని అంటే ఆయన చేసినటువంటి పని దివారాత్రాలు దాన్ని ఏం చేశాడు? ధ్యానించాడు. కాబట్టి దావీదు, అందుకని దావీదుని గురించి దేవుడు చెప్పినటువంటి సాక్షి మనకు తెలియదా? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడా? నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని అతనిని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి దాఖలాలు దావీదు విషయంలో మనకు కనిపిస్తున్నప్పుడు మరి దావీదికి అట్టయ్యా దేవుని మనకు అర్థమైందని అంటే దివారాత్రాలు దాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. ఈనాడు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు యేసు ప్రభుల వారిని విమర్శిస్తున్నా కూడా ఇదిగో సంఘంలోకి వచ్చినటువంటి మనం కూడా ఆయన్ను పరిదేశిస్తున్నా కూడా, అంటే ఆయనకు సంఘీభావం తెలపకుండా కూడా కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలను సైతం దృష్టిలో పెట్టుకున్నటువంటి దేవుడు ఎందుకు వెంటనే అటు సమాజంలో వారికి ఇటు సంఘంలో ఉన్నటువంటి మనకు ఎందుకు కీడును కలగజేయట్లేదు? ఎందుకు అప్పటికప్పటికే వారి మీద ఏదైనా ఒక అపారమైనటువంటి నష్టాన్ని, అపాయాన్ని వాళ్ళకి చేకూర్చేటటువంటి సమర్థత దేవుడు కలిగి ఉన్నాడంటారా లేదంటారా? ఆయనకు అలాంటి శక్తి లేదండి అని అంటారా? ఆయనకు ఉంది. ఆయనకు ఉన్నా కూడా ఎందుకు వారి మీద పగ తీర్చుకోకుండా వెయిట్ చేస్తున్నాడు? నిజంగా ఒకవేళ దేవుడే వారి మీద పగ తీర్చుకునేటటువంటి పనిని కానీ జరిగిస్తే ఇక దాడులు అనేటటువంటివి జరుగుతాయి. ఏమోనండి, అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ను కూల్చేశారు, పాస్టర్ను బయటికి లాగి కొట్టి చంపేశారు, విశ్వాసులను బెదిరించారు, కాబట్టి వాళ్ళు పోయే మార్గంలో భూకంపం వచ్చి ఆ భూమి వారిని మింగేసింది అని జరిగింది అనుకోండి. ఇప్పుడు రెండో దగ్గర ఏ ప్రాంతంలోనైనా ఇలాంటి దాడులు జరుగుతాయి? జరగవు. మరి క్రైస్తవుల విషయానికి వస్తే మరి మనం సంఘానికి రాకపోయినా, సంఘం తలపెట్టినటువంటి కార్యక్రమాలకు మనం హాజరు కాకపోయినా కూడా, ఆరాధనను సంఘంగా జరిగించకపోయినా కూడా దేవుని నుండి నాశనం రావట్లేదు మనకు కూడా. మరి ఎందుకు రావట్లేదు? ఇటు మనకి కావచ్చు, అటు సమాజంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఏది జరిగించినా కూడా ఎందుకు మనకి అపాయాలు రావట్లేదు? ఎందుకు మనకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని దేవుడు చేయలేకపోతున్నాడు? అలాంటప్పుడు దేవుని యొద్దకు అంటే దేవుడు ఎందుకు ఇలాంటి ఆలస్యం చేస్తున్నాడు? ఒకవేళ వెంటనే ఉపద్రవం రప్పించేస్తే, అక్కడ వాళ్ళందరినీ కూల్చేస్తే, చర్చిని కూలదోసినటువంటి వారికి కూడా కాళ్ళు చేతులు పడిపోయేసి ఇదిగో ఇలా వెళ్ళిపోతూ నడుచుకుంటూ మేము ఆ పని చేశాం కాబట్టి మాకు ఇది జరిగిందని చెప్పుకుంటే రెండో వాడు సాహసం చేయడు కదా. కాబట్టి ఎక్కడ దాడులు కూడా జరగవు. మరి క్రైస్తవులుగా మనం కూడా ప్రతి దానికి మనం హాజరు కాకుండా మనకి ఇష్టం వచ్చినటువంటి టయానికి మనం వచ్చి, మనకి ఇష్టమైతే వస్తాం తరగతికి, లేకపోతే రాము అనేటటువంటి ఒక నిర్ణయానికి నువ్వు వచ్చినా కూడా నీ మీద కూడా ఏం జరగట్లేదు? అఫ్కోర్స్ నా మీద కూడా ఏం జరగట్లేదు? ఏమీ జరగట్లేదు. కీడేమి రావట్లేదు. కీడేదైనా వస్తే వెంటనే సెట్ అయిపోవా? మనం అందరం సెట్ అయిపోతాం లేదా? సమాజంలో ఉన్నవాడు దాడి చేస్తే ఆడికి కూడా ఏదైనా కీడు సంభవిస్తే ఆడు సెట్ అయిపోతాడు.
సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఏదైనా సంఘానికి సంబంధించినటువంటి దాన్ని విస్మరిస్తే ఏదైనా మనకు జరిగినప్పుడు ఇప్పుడు మనం కూడా సెట్ అయిపోతాం లేదా? మాస్టర్ గారు మళ్ళీ ఎప్పుడు తరగతి ఎందుకంటే మేము ముందుగానే సిద్ధపడి దానికి వచ్చేయాలి అన్నట్టుగా ఉంటుంది మన ప్రవర్తన. మరి సమాజంలో వాడు దాడి చేస్తే అమ్మో మన దాడి చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో మాకు తెలుసు కాబట్టి మేము ఇంకోసారి దాడి చేస్తామా ఆలోచన కూడా రానివ్వకుండా చేస్తాడు. కానీ ఎందుకు అలా చేస్తున్నాడు దేవుడు? ఎందుకు దేవుడు ఒకవేళ ఇలాంటి కార్యక్రమమే జరిగించాడు అనుకుందాం కొన్నిసార్లు మనకు తెలుసు కదా, అననీయ సత్యరాలు దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏమైపోయినారు? అలా ఎందుకు ఇప్పుడు జరగట్లేదు చెప్పండి? ఇప్పుడు ఎందుకు అలా జరగట్లేదు? ఏది వాళ్ళు కూడా సంఘంలో ఉన్నవాళ్ళేనా? దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా వాళ్ళు దాచిపెట్టిన దాన్ని బట్టి ఎంతకే మీరు పొలాన్ని అమ్మితిరా అని అడిగినటువంటి ప్రశ్నకు కూడా పేతురు దగ్గర సమాధానం చెప్పలేక వెంటనే కింద పడి మరణించారు. ఇప్పుడు సంఘమునకు అంతటికి ఏం కలిగిందంట? అక్కడ భయము కలిగింది. ఇప్పుడు రెండో వాడు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సెట్ అయిపోవాలి. నేను ఎంత మాట ఇచ్చానో అంత ఇచ్చేయాలి దేవునికి. నేను ఎంత సమయాన్ని దేవునికి ఇవ్వాలో అంత ఇచ్చేయాలి దేవునికి. ఎందుకు? ఒకవేళ అలా ఇవ్వలేకపోతే ఏమైపోతానో తెలుసా? చచ్చిపోతానన్న భయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే భయంతో దేవుని సన్నిధానానికి వస్తాడు. ప్రియమైనటువంటి వాడు భయంతో దేవుని సన్నిధానానికి వస్తాడు. సమాజంలో ఉన్నవాడు భయంతో దేవుని జోలికి రాడు. నా పాయింట్ అర్థమైంది? సంఘంలో ఉన్నవాడు భయంతో దేవుని సముఖంలోకి వస్తాడు. సమాజంలో ఉన్నవాడు భయంతో మరొక సంఘం జోలికి పోడు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుని యొక్క భయంతో మనుషుడు దేవుని యొద్దకు రాకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. నన్ను చూసి వాడు భయంతో దేవుని నా యొద్దకు వస్తాడు. కానీ దేవుని ఉద్దేశం మనుషుల పట్ల అలా లేదు. ప్రియమైనటువంటి వాళ్ళు దేవుని ఉద్దేశం అలా లేదు. ఆడు భయంతో రాకూడదు, నా దగ్గరికి భయంతో రాకూడదు. మరి ఎలా రావాలి? అందుకని ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన మీద ప్రేమతో రావాలి. ఆయన ఉన్నాడని రావాలి. ఆయన మనం చేసినటువంటి దానికి ప్రతిఫలము దయచేస్తాడన్న ప్రేమ కలిగి రావాలి. మనుషుడు దేవుని యొద్దకు రావాలని అంటే ఆ ప్రేమ కలిగి రావాలి. ఆ ప్రేమ ఏమిటో నిజంగా మనం తెలుసుకోగలిగితే ఆ ప్రేమను వదిలిపెట్టి నువ్వేది చేయలేవన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఆ ప్రేమ ఏంటో తెలుసుకుని ఆయన యొద్దకు రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాని నిన్ను బెదిరించి కత్తి మెడ మీద పెట్టి చర్చికి వస్తావా రావా అనేవాడా మన దేవుడు? నువ్వు రాకపోయినా నిన్నేం చేయడు, నువ్వు రాకపోయినా నిన్నేమీ అనడన్న సంగతి నీకు తెలుసు కదా. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా నిన్ను భయపెట్టి బతిమలాడి రప్పించుకోవడం ఆయన యొక్క ఉద్దేశం కాదన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవడైనా దొంగ నువ్వు వెళ్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి కత్తి చూపించి ఆ మెడలో దండ తీసి ఆ గాజులు తీసి ఆ కమ్మలు తీసి అన్నాడు అనుకో, ఇష్టపడేస్తావా? ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది కదా. దేవుడు అలా చేసేటటువంటి వాడా? కత్తి గొంతు మీద పెట్టి ఈరోజు నువ్వు కానీ ఆరాధనకు రాకపోతే నిన్ను ఈ కత్తితోనే చంపేస్తానని చెప్పేవాడా దేవుడు? అలా చెప్పడు ప్రియమైనటువంటి వాడు. అది ఆయన ఉద్దేశం కదా, ఆయన నైజం అంతకంటే కాదన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఆయన ఎందుకు అలా భయపెట్టి ఎందుకు ప్రజలను మభ్యపెట్టడు అన్న సంగతి మనం ఆలోచించగలిగితే ఆయన మన కన్న తండ్రి అన్న సంగతిని మనం ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే ప్రేమతో నా కన్న తండ్రి దగ్గరకు నేను ఎలా రావాలని అంటే ఇదిగో ప్రేమతో ఆయన సన్నిధానానికి రావాలి. ఎన్ని తరగతులు, ఎన్ని ఆరాధనలు, మనం రాకున్నా ఎన్ని దాడులు మన పైన జరుగుతున్నా కూడా దేవుడు ఎందుకు వారిని లక్ష్య పెట్టి వారి మీద కక్ష తీర్చుకోవట్లేదని అంటే ఇదిగో ఆయనకంటూ ఒక లెక్క ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకంటూ ఒక లెక్క ఉందా? ఉంది. ఆ లెక్కను బట్టి నిన్ను ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా ప్రేమతోనే నిన్ను నా యొద్దకు రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రేమతో రావాలి. పాస్టర్ గారికి కనిపించాలి కాబట్టి రాకూడదు, దేవునికి కనిపించాలి కాబట్టి రావాలి. ఇలాంటి ఆలోచన ఏమన్నా ఉందా మనకని అంటే లేదు. అయినా ఎందుకు మన మీదకి ఎందుకు దేవుని యొక్క కోపం రగులుకోవట్లేదు? ఒకసారి ప్రసంగి రాసిన గ్రంథంలోకి వెళ్ళి 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలుగుతాం. ప్రసంగి రాసిన గ్రంథం 8వ అధ్యాయం
11వ వచనాన్ని మనం ఆలోచించగలిగి, దుష్క్రియకు తగిన శిక్ష, అదిగో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు ఏం చేస్తున్నారంట? భయము విడిచి హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారు? దుష్క్రియలు చేస్తారు. ఇదేనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఏం జరుగుతుందంటే దుష్క్రియలకు తగిన శిక్ష, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవడం చూసి వెంటనే రావట్లేదు. నిన్న క్లాస్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఎందుకు ఎగ్గొట్టారో ఒక్కసారి మీ మనసు మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచించండి. దేవుని కంటే మించిన పనులు ఏదైనా ఉన్నాయంటే చెప్పండి, మేము దానికి ఏం చేస్తాం? సమర్థిస్తాం. దేవుణ్ణి పక్కన పెట్టేసి నీ సొంత కార్యక్రమాల్లో ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసిన మంచి క్రియ కాదు, దుష్క్రియ చేశావు అన్న సంగతి నీకు అర్థమైతే, దుష్క్రియ జరిగించినా కూడా దాని ఫలితాన్ని నువ్వు ఏం చేయలేదు? పొందలేదు, వెంటనే పొందలేదు. నిన్న రాకపోతే నిన్న నైట్గా ఏమైపోవాలి తెలుసా? ఏమైపోవాలి? ఈరోజు తెల్లారి సూర్యుని చూసే పరిస్థితి అయితే ఉండకూడదు. ఎందుకు? సంఘం ప్రతిపాదించినటువంటి ఒక ప్రతిపాదనను నువ్వు క్రీస్తునే ఏం చేసావని అంటే ధిక్కరించావు. నీకు ఆ ధైర్యం ఉంది, నీకు ఏమైనా పర్లేదు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కోడి చికెన్ కొట్టేవాడు ముందు నిలబడి తొడగొట్టి మీసం తిప్పుతుందంట. చూసుకున్నారా నువ్వా నేనా అని. ఆడు కొడతా కత్తిసిరేస్తే ఏమైపోద్దో తెలుసు మనకి. అలాగా సంఘానికి సంబంధించినటువంటి ప్రతిపాదనను నువ్వు నిర్లక్ష్యం చేసావని అంటే మనకున్నటువంటి ధైర్యం ఏంటి ప్రియమైనటువంటి వాళ్ళ? అసలు ఏంటి ఆ ధైర్యం? అది దుష్క్రియ, మంచి క్రియ? ఏ క్రియ అది? దేవుని క్రియలు జరిగించేటటువంటి వాడు దాన్ని దుష్క్రియగా ఎంచాలి. అది మంచి క్రియ ప్రేమటువంటి వాడు. కాబట్టి మంచి క్రియను పక్కన పెట్టేసి ఒక దుష్క్రియలో నువ్వు పాలిభాగస్తులు అయిపోయి నీ సమయాన్నంతా అక్కడ గడిపేస్తున్నావు. అందుకని దేవుడు వెంటనే నీ మీదకి రప్పించట్లేదో తెలుసా? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవుట చూచి మనుష్యులు భయము విడచి హృదయపూర్వకముగా అది ఏం చేస్తున్నారు? ఈ తరగతి కాకపోతే వచ్చే తరగతి, అప్పుడు కూడా టైం ఉంటే వస్తాం, లేకపోతే లేదు. ఏమన్నా జరిగిందా? మాకేమన్నా జరిగిందా? నువ్వు కూడా ఎక్కొట్టేసి ఎవడు రమ్మన్నాడు, ఎవడు పొమ్మన్నాడు? అవసరం లేదు. ఎందుకంటే మనకు దుష్క్రియ అనేటటువంటి జరిగించిన మన తగినటువంటి శిక్ష శీఘ్రంగా మన జీవితాలకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి తక్కువ అంచనా వేద్దామా? ఒకసారి దేవుణ్ణి తక్కువ అంచనా వేసేటటువంటి ప్రజల యొక్క పరిస్థితిని కూడా మనం ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 21, 22 వచనాలను మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 21, 22. ఇట్టి పనులు నీవు చేసినను. ఇట్టి పనులు అంటే ఏ పనులు? దుష్క్రియలు. అర్థమవుతుందా? దుష్క్రియలు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అంటే ఏం చేయట్లేదు? శీఘ్రముగా నీ మీదకి ఏం రంపించట్లేదు? శిక్ష రంపించట్లేదు. నువ్వేమనుకుంటున్నావు? మళ్ళా యథాప్రకారమే అనుకుంటున్నావు కదా. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను అంటే దేవుణ్ణి కూడా నువ్వేమనుకుంటున్నావు అంటే కేవలము నీ వంటి వాడనని అనుకుంటివి. అంటే దేవుడు కూడా మనలాంటోడే. కాబట్టి ఆయన లేటుగా వచ్చినా ఏమనడు, అసలు రాకపోయినా ఏమనడు. ఇదే కదా మన ఆలోచన. ఏదన్నా శీఘ్రముగా కీడుగాని సంభవించిందా భయంతో నువ్వు వచ్చేస్తావు. భయంతో రావడానికి దేవుడు ఇష్టపడ్డ ప్రియమైనటువంటి వాళ్ళ ఎలా రావాలి? భక్తితో రావాలి. దేవుని మీద ఉన్న ప్రేమతో రావాలి. నువ్వు అలా చేయట్లేదు కదా. ఇన్ని పనులు చేసినను నేను మౌననై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని అనుకుంటుని. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడలని నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించుకుని వాడు ఎవడును లేకపోవును. ఇది తర్వాత జరగబోయేటటువంటి విషయం. కానీ వెంటనే వస్తుందా? వెంటనే రాదు. కాబట్టి మన ఆలోచన ఏమైపోతుందని అంటే ఇప్పుడు కాకపోతే రేపు కూడా వస్తాం రామా తెలియదు. నువ్వు ఎందుకు ఫోన్లు చేసి నేను ఎందుకు రాదని అడుగుతా?
మేము వస్తే వస్తాం, లేకపోతే లేదు. అడగాల్సిన పని నీకు లేదు కదా. ఈనేటటువంటి వైఖరి. అలా కాకుండా సమాజంలో ఉన్నటువంటి వారు క్రీస్తు యేసును విశ్వసించేటటువంటి వారి పట్ల చూపిస్తున్నటువంటి వారి దౌర్జన్య కాండకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లేదు. వాళ్ళకు కూడా శీఘ్రంగా శిక్ష వచ్చేటటువంటి కార్యక్రమం అక్కడ జరిగించట్లేదు. ఇక్కడికి వచ్చినటువంటి మనం కూడా ఏదైనా ధిక్కరిస్తే కూడా మనకు కూడా ఏం జరిగించట్లేదు? శిక్ష జరిగించట్లేదు అన్న సంగతి నీకు అర్థమైతే ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్ళి కూడా 21వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 21వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వారు అదిగో నీ మార్గములను గూర్చిన, దేవుడా నీకు ఇస్తున్న హెచ్చరిక చెప్పు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము ఎవడికి కావాలి? నీ జ్ఞానం బైబిల్ విజ్ఞాన మహాసభ అని పెడతామే. జ్ఞానం ఉంది, అందులో జ్ఞానం ఉంది. మామూలుగా చప్పట్లు తట్టి కూర్చోబెట్టి 4 సార్లు హల్లెలూయా చెప్పేసి 10 సార్లు కూర్చొని లేయింది మీరు కూడా అనండి అని చెప్పి అలా డ్యాన్స్లు వేసి స్టెప్లు వేసి పంపిస్తాం మనం. లేదు, జ్ఞానం ప్రియమైనటువంటి వాడు. కానీ అందుకు రానటువంటి వాడి గురించి దేవుడు చెబుతూ, నీ మార్గంలో కూర్చున్న జ్ఞానం మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు. నువ్వు క్లాసులు పెడితే మేము రావాలా? నువ్వు ఆరాధన జరిపిస్తే మేము వచ్చి కూర్చోవాలా? మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు. నీవు మమ్మను విడిచిపోమ్మని అదిగో మీకు దండం స్వామి, మీరు దయచేసి రావద్దు. దేవుడా నువ్వు కూడా రావాల్సిన అవసరంలా. నీ గురించిన జ్ఞానం మాకు అవసరం లేదు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడు ఎవడండి? మేము ఆయన సేవించాలా? అసలు ఆయన ఎవడు? మాకు ఎంతమంది దేవతలు లేరు, ఎంతమంది దేవుళ్ళు లేరు మాకు. నిన్న కూడా మాకేం జరిగింది? పండగ జరిగింది. ఏం పండగ? వినాయక చవితి జరిగింది. మేము అందులో పాల్గొంటాం. మా దేవుడు ఎలాగుంటాడు అని అంటే, ఆయన రూపం, ఆయన ఆకారం ఇంకో 10 మందిని కలిసి మోస్తే కానీ అక్కడ పెట్టలేము ఆయన. అలాంటి దేవుడు మాకు. అలాంటి కార్యక్రమాలు చేస్తే అది మాకు ఆనందం. కానీ నీ జ్ఞానం మాకెందుకు? నీ జ్ఞానం మాకెందుకు? అసలు నువ్వు అవసరమే లేదు. మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. అంత మాత్రమే కాదు, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? మాకేమి లాభము కలుగును? మాకేం లాభమయ్యా? నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం, నీ దగ్గరకు వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం, నీవు పెట్టిన క్లాసులు మాకేంటి? మాకేమన్నా జరుగుతుందా? లేదు కదా. మాకేమీ జరగదు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన మాకు దూరముగా ఉండును. చూసినా అంటే దేవుని గురించి ఎంతగా క్షీణంగా మనుషులు ఆలోచన చేసే స్థితికి దిగజారిపోయారంటే, ఆ సర్వశక్తుడు మాకేమి లాభం కలుగుతుంది? ఆయన సన్నిధానికి వచ్చి మేము ప్రార్థన చేస్తే మాకేం కలుగుతుందండి? మాకేం కలగదు. కాబట్టి మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలా? నీ మాటల గురించి కానీ నువ్వు చెప్పే జ్ఞానపు ఆ సోది మాకు అవసరం లేదు. కాబట్టి మేమేం చేయం? మేము రాం. మాకు అవసరం లేదు, మేము రాం. మేము వచ్చినప్పుడే నువ్వు మాకు చెప్పు. అంతేగాని మేము రానప్పుడు నువ్వేదో తరగతులు పెట్టేసి నువ్వేదో క్రీస్తుని అలా చూపించేసేసి ఆయన చెప్పిన దానికి రావాలి, ఆయన చెప్పిన దానికి చెయ్యాలి అని అంటే మాకు కుదరదు అనేటటువంటి మాటల యొక్క ప్రతిపాదన, అందులో ఉన్నటువంటి ఆంతర్యం మనకు అర్థమైతే ప్రేమటువంటి వాళ్ళట అసలు నిజంగా దేవునికి ఎంత వ్యతిరేకంగా తిరుగుతున్నామో మనకు అర్థమవుతుందా? ఎంత వ్యతిరేకత ప్రదర్శిస్తున్నామో మనకు అర్థమవుతుందా? ఒకసారి 57వ యెషయా గ్రంథం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 11వ వచనం, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. అంటే నువ్వు ఎవరినో పెట్టుకున్నావు, ఆడికి భయపడి ఇప్పుడు నాకేం చేస్తున్నావు? అసలు నువ్వు మనసులోకే తెచ్చుకోవట్లేదు. నాకేంటి అని అనుకుంటున్నావా? ఒకవేళ అధికారం ఉంటే నాకేంటి అనుకుంటున్నావా? అధికారాన్ని చూసి అలా అనుకుంటున్నావా? పోనీ నాకు అంతమంది ఉన్నారని చెప్పి ఏమన్నా మిడిచిపోతున్నావా? నాకేం పర్లేదు, నాకు అందం ఉంది, ఆరోగ్యం ఉందని ఏమన్నా దాన్ని చూసి ఏమన్నా మిడిచిపోతున్నావా? నాకేంటి ఆస్తుందని అని అనుకుంటున్నావా? ఆస్తున్న అరగంటలో ఏమైపోతుంది?
డింగిని మాయమైపోతాడు సినిమా. అలా మాయమైపోతుంది. తెలుసా నీకు ఆ సంగతి? అందం ఉందనుకుంటున్నావా? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. దారిని పోయేవాడు కాదు, పక్కింటోడి ముఖం మీద యాసిడ్ పోసాడు అనుకో, 6 నిమిషంలో ముఖం అంతా ఏమైపోతుందో తెలుసా? అంతర్ధానం అయిపోతుంది ప్రేమటువంటి వాళ్ళ. ఇక ఆరోగ్యం ఉందని అంటావా? చిన్న కంటికి కనపడిన వైరస్ వస్తే చాలు ఏమైపోతావు? పీల్చుకొని పోతావు ప్రేమటువంటి వాళ్ళు. అధికారం ఉందని అనుకుంటున్నావా? అరగంటలో నిన్ను సిబిఐ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనిషి లోపల పెట్టేస్తారు. అయిపోయింది. సిబిఐ వల్ల పడిన పెద్ద చేప అని పడిపోతాం. దేన్ని చూసుకొని? అదే దేవుడు అన్నాడు ఇక్కడ, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళులాడి నన్ను జ్ఞాపకము చేసుకునపోతివి. అసలు నేను ఒకడు ఉన్నానన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు. అదే చెప్తున్నాడు, బహుకాలము నుండి నేను మౌనిగా నుండినందునే కదా. అంటే బహుకాలం నుండి నువ్వేం చేసినా కూడా మౌనముగా నుండినందునే కదా నీవు నాకు భయపడట్లేదు. నాకెందుకు భయపడలేదో తెలుసా? నేను మౌనంగా ఉన్నానని. నేనేదో నీ జోలికి రావట్లేదనే కదా నువ్వు. నాకు భయపడటలేదు. నాకు భయపడు. ఏమిటి దేవుడు అనాల్సిన మాటేనా ఇది? అసలు మన గురించి అలా మాట్లాడొచ్చు ఆయన? మాట్లాడాలి, తప్పదు. ఎందుకు? ఎవడు భయపడుతున్నావు? ఎవడు భయపడలేదు ప్రేమటువంటి వాళ్ళ, ఎవడు భయపడలేదు. అందుకనే దేవుడు ఎందుకయ్యా ఎంత దాడి జరిగినా కూడా ఎందుకు మనుషుల మీద ఎందుకు ఆయన కీడు రప్పించలేకపోతున్నాడు? ఎందుకు వారికి ఆటంకాలు, దుష్క్రియలు చేసినా కూడా శీఘ్రముగా కీడు వారి మీదకి రాలేకపోతుంది? ఎందుకు అలా? నువ్వు క్రీస్తుని ద్వేషిస్తున్నా, నీ కార్యక్రమాల్లో నువ్వు నిమగ్నమైపోయినా, దేవుణ్ణి పక్కన పెట్టినా, యేసు ప్రభుల వారి ద్వారా అందించబడినటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినా కూడా శీఘ్రంగా నీకు రావట్లేదు కీడు? శీఘ్రంగా రావట్లేదు. ఒకసారి కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 3వ వచనాన్ని, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకు ఇష్టం వచ్చినట్లు చేయుచున్నాడు. అంటే దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా చేసే అధికారం ఎవరికి ఉందని అంటే దేవునికి ఉంది. కాబట్టి ఎందుకు కీడు జరిగించట్లేదని నేను అడగడానికి ఏమైనా వీలుందా? ప్రభువా, నిన్న తరగతి పెట్టాము, ఇంతమంది హాజరైపోయినారు, మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా అని అడిగితే ఇప్పుడు నా దానికి జవాబిస్తాడా? నోరు మూసుకో, నువ్వేంది నన్ను అడిగారు అంటాడా లేదా? నా ఇష్టం, వాళ్ళని వదిలేస్తా, వాళ్ళకి ఇంకా క్షేమాన్ని కలగజేస్తా. నా ఇష్టం. అదే చెప్తున్నాడు ఇక్కడ, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని గురించి మనకు అర్థం కావట్లేదు కదా. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? కొన్నిసార్లు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుందంటే నిన్ను చూసి భయపడి కాదు, నువ్వేదో ముందుకెళ్తున్నావని సముద్రం వెనక్కి వెళ్ళిపోతుందని కాదు. వెనక్కి వెళ్తే ఎంత ప్రమాదమో శాస్త్రజ్ఞులు చెప్పారు. ఏంటి వెనక్కి వెళ్తే? ఒక్కసారిగా తట్టుకోలేవు నువ్వు. అసలు నువ్వు ఎక్కడున్నావు కూడా అడ్రస్ ఉండదు తర్వాత. అందుకని ఏదో నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవుడు నీకు వెంటనే శీఘ్రముగా నీకు రానివ్వకుండా ఉండే పరిస్థితి నీకు అర్థమవుతుందా? ఏదో దేవుడికి ఏదో అనుకుంటున్నావు కదా నువ్వు, నాలాంటి వాడే కాబట్టి నేనేం చేసినా నాకు అవసరం. అసలు మన స్థితిని గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన యేసుక్రీస్తుతో కూడా మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరలోకమందు కూర్చుండబెట్టాడు. అంటే మన సీట్ రిజర్వ్ అయిపోయింది. ఎక్కడ? పరలోకంలో రిజర్వ్ అయిపోయింది. కానీ భూలోకంలో ఎలాగున్నాం మనం? మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నామే. ఇప్పుడు పరలోకపు ఆ స్థితి, ఆయనతో కూడా కూర్చుండబెట్టినటువంటి ఆ సీటు పరిస్థితి ఏంటి అంటే, మనల్ని ఏమో దేవుడు ఎంత గొప్పగా చూస్తున్నాడు, కానీ మనమేమో భూమి మీద దేవుణ్ణి చాలా తక్కువగా అంచనా చేస్తున్నాం కదా. చాలా తక్కువగా అంచనా. ఎంత తక్కువ అని అంటే, టయానికి రెండన్నా కూడా మనం ఏం చేస్తున్నామని అంటే, మేము వచ్చినప్పుడు వస్తామండి, మీరు అడిగితే ఎలాగా? మాకు ఇంకా సంఘాలు లేవా? ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘంలో నువ్వు ఎప్పుడు పోతే అప్పుడే. ఆ మధ్య వేరే సంఘాన్ని గురించి విన్నప్పుడు, అన్న మనుషులందరూ వస్తే కానీ మా పాస్టర్ గారు స్టార్ట్ చేయడు. ఎందుకు? వాళ్ళ కోసం వెయిట్ చేసి ఆ తర్వాత వచ్చినారనుకుంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడు. అంత అగత్యం లేదు ఇక్కడ, మీకు తెలుసు.
ఇది మనుషులను సంతోషపెట్టేటటువంటి కార్యక్రమాలు కలిగేటటువంటి చోటు కాదు. దేవుణ్ణి సంతోష పెడతాం. ఆ సంతోషంలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అయితే ఇందులో ఆయనతో పాటుగా వచ్చి నువ్వు సంతోషపడాలి తప్ప నిన్ను సంతోషపెట్టే వర్గాలు చాలా ఉన్నాయి. జనులు దురద చెవులు గలవారై తమ కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారంట? బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఆ బోధకుడు వచ్చి, ఆ ప్రసంగీకుడు వచ్చి మన చెవులను గీకతా ఉండాలి. అందుకే ప్రసంగీకులు అన్న పదం పెట్టినారు. ఎందుకని అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బోధ చేయాలి. వాళ్ళని ఏం చేయాలని అంటే సమర్థించాలి, వాళ్ళని పొగడాలి. దేవుడు ఆకాశపు వాకిలను విప్పి మీ ఇళ్లల్లో, మీ తొట్టుల్లో అన్నిటిలో ఏం చేయాలా ఆయన? కానీ మీరేం చేయకూడదు. దేవుని ఆయనే మొత్తం చేస్తూ పోతా ఉండాలి. మనమేం చేయమా? మనమేం చెయ్యం. అలా చెప్పేటటువంటి బోధకులే మనకు కావాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని రూపం, దేవుని స్వరూపం, దేవుని స్వభావం మనకి ఎప్పుడైనా అర్థమైందా? ఎన్ని పాఠాలు విన్నా కూడా విన్నంత వరకే కదా. ఆ తర్వాత ఒకసారి బయటికి వెళ్ళామంటే బయటికి వెళ్ళినటువంటి వాడికి అపవాది ఏం చూస్తాడో తెలుసా? మనలో ఒక దొంగ మనం కానీ బజార్కి వెళ్తే మనలో ఏం చూస్తాడని అంటే చెవులుకున్నటువంటి కమ్మల, గ్రాములు ఎంత, మెళ్ళ చేసుకున్న దండ ఖరీదు ఎంత అని చూస్తాడు. కానీ అపవాది నువ్వు తిట్టేటటువంటి వారిని, ఆయన దూషించేటటువంటి వారిని క్షమించేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. అందుకని తండ్రి తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి విషయంలో కూడా దేవుడు తన వైఖరిని మార్చుకోలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ తన వైఖరిని మార్చుకోలేదు. అందుకని క్రీస్తుని ఎవరు ద్వేషించినా కూడా, ఎవరు విసర్జించినా కూడా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అని అంటే ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు వారిని? ఎక్కడో ఆశ. ఏంటి ఆశ? మారు మనసు పొందుతామని, మారు మనసు పొందుతామని. అందుకనే ప్రేమటువంటి వాళ్ళ చివరిగా ఒక మాటను మనం చదువుకొని వెళ్ళిపోదాం. చరిత్రలో మరొక ఉదాహరణ మీకు తీసుకొని రావాలి, అయినా సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను. ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడు? ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు బలిపీఠము కింద ఉండుట చూచితిని. వారు ఎవరు? ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి వధింపబడిన వారైన ఆత్మలు బలిపీఠం కింద ఉన్నారు. బలిపీఠం కింద ఉండి ఏం చేస్తారంటే కేకలేస్తున్నారు. ఏంటి బాబు అని మైకి పెట్టాడు న్యూస్ రీడర్ పోయి అనుకున్నాం. మైకి పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు భూ నివాసులకు మేమేమో సచ్చి ఎవరి కోసం? నీ కోసం కష్టపడ్డాము, నీ కోసం వంటలు చేసాము, నీ కోసం గిన్నెలు కడిగాము, నీ కోసం క్లీన్ చేసాము. క్లీన్ చేయడాడేమో వచ్చి ఆడ కూర్చుంటున్నాడు, వంటలు దబరకు రుద్దనాడేమో వచ్చి తిరిగిపోతున్నాడు. కానీ నువ్వెందుకు వాడిని అలా చూస్తున్నావు? వాడిని ఇంకా చూస్తున్నావు ఎందుకయ్యా? ఆడి క్లాసుకు కూడా రాడు, అయినా నువ్వెందుకు అలా చూస్తున్నావు వాడిని? అందుకని ఏమన్నారు తెలుసా? బలిపీఠం ఉన్నటువంటి ఆత్మలు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి వారి ఆత్మలు ఏమంటున్నాయో తెలుసా? మేము కష్టపడ్డాం కదా నీ కుమారి రాజ్య విస్తరణ కొరకు మా ప్రాణాలు మేము ఏం చేసామంటే అసూలుగా బాసేసాం కదా. మరి అలా ఏమి చేయనటువంటి వాడినేమో నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తా ఉండవు. తీర్పు తీర్చకయు అనే పదం వెనకాల ఏముందో తెలుసా? ఆయన లేపి ఎందుకు అంటున్నారు వాళ్ళు. ఆయన లేపి ఎందుకు? పౌలు విషయంలో కూడా అదే కదా వాళ్ళు మాట్లాడింది. ఆయన ఎందుకు లేపలేదంటే అని దేవుడు చెప్తున్నాడు, ఆడి వల్ల చాలా పని ఉంది నాకు, కాబట్టి ఆయన లేపలా. ఇప్పుడు మనకు కూడా శీఘ్రముగా ఎందుకు జరగట్లేదు? మనకి నష్టం, కీడెందుకు మన విషయంలో రావట్లేదు? దేవుని కీడెందుకు రావట్లేదు? మనకి దీర్ఘశాంతం కలిగి ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అందుకని వీళ్ళు అంటున్నటువంటి ఆ మాట, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉండు అని బిగ్గరగా, మామూలు కేకలు కాదంట, బిగ్గరగా కేకలు వేసిరి. 11వ వచనం,
తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను, మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు అన్నాడు. బాగా చూడండి, డాష్ అని పెట్టాడంటే అర్థం ఏంటి, ఆ మాట చెప్తున్నాడని. వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పాను. ఎందుకు ఆపానో తెలుసా? ఎందుకు శీఘ్రంగా వారి మీదకి కీడు రంపించలేదో తెలుసా? నా కొరకు బతికేవాడు అందులో ఉన్నాడు, నా కొరకు ఆలోచన చేసేవాడు అందులో ఉన్నాడు. కాబట్టి నీలాగా వాడు కూడా ఏమవ్వాలి? నీలాగా అంటే బలిపీఠం కింద తామిచ్చిన సాక్ష్యం హతసాక్షులైనటువంటి వారి విషయంలో వారికి చెప్తున్నటువంటి మాట దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీలాగా వాడు కూడా హతసాక్షి అవ్వాలి, నీలాగా హతసాక్షి అవ్వాలి వాడు నాకు కూడా. అందుకని శీఘ్రంగా నేను ఏం రంపించలేదు, వాడికి కీడు రంపించలేదు. నా లెక్క నాకుందా, నాకు ఒక లెక్క ఉంది. సినిమా డైలాగ్ విన్నారా? చెప్పండి. అదే చెప్తున్నా. ఏదో మేము సినిమాలకు మాకు అలవాటు లేదు అన్నట్టుగా ఉన్నారు ప్లేసులు పెట్టేది. నాకు లెక్క ఉంది, దానికి నాకు ఇక్కడ తెక్క ఉండదు, దేవునికి తెక్క ఉండదు, లెక్క ఉంటుంది ఆయనకి. ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఎందుకు శీఘ్రంగా మన మీదకి రావట్లేదని అంటే, ఇదిగో నువ్వు కూడా హతసాక్షి అయ్యేదానికి వెయిట్ చేస్తున్నాడు దేవుడు. దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, తన ప్రేమను వెళ్ళబడుస్తున్నాడు. కాబట్టే నువ్వు ఎంత క్రీస్తుకు విరోధంగా మారినా కూడా, క్రీస్తుని ద్వేషించినా కూడా దేవుడు నిన్ను ఇంకా ఏం చేస్తుంటాడని అంటే ప్రేమిస్తానే ఉంటాడు. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి. ఆయనతో తన స్వభావానికి విరుద్ధంగా ఏది చెయ్యడు. అందుకని నీ మీద ఇంకా ఏముందని అంటే, నీ మీద నా మీద దీర్ఘశాంతము ఉంది ప్రేమటువంటి వారు. అందుకని చెప్తున్నాడు, ఇదిగో వారి వలె చంపబడవు వారి యొక్క దాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తక వరకు ఇంకా కొంచెం కాలం మీరు అలాగనే అరుస్తూ ఉండాలి. ఏమని అరుస్తూ ఉండాలి? నాదా కానీ ఏసీ అంటా ఉండాలి. కానీ నేను ఏసేయను. ఎందుకు? నాకంటూ ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తవ్వాలని అంటే ఇదిగో వాళ్ళ మీద నేనేం చేయాలి? ఇంకా దీర్ఘశాంతాన్ని చూపిస్తూ రావాలి. లేపడం ఎంత పని అండి దేవునికి? రెక్టర్ స్కేల్ మీద ఎంత వచ్చిందంటే భూకంపం రికార్డు తెలుసా మీకు? గంటల్లో ఉంటుందా, నిమిషాల్లో ఉంటుందా, సెకండ్స్? 7 సెకండ్లు అంటే చాలు, అయిపోతారా? సెకండ్స్ 7 సెకండ్లు భూమి అలా కదిలితే చాలండి, అయిపోతుంది. ఎంత కావాలండి దేవుడు ఏదైనా చేయడానికి? ఎంత కావాలి చెప్పండి. ఎందుకు ఆయన మీద నీకు అంత ఇది? ఆయన కార్యక్రమాలంటే ఎందుకు? నీ సొంత కార్యక్రమాలనే చూస్తూ ఉన్నావు, క్రీస్తు కార్యక్రమాలు చూడవా? పోనీ అలాగని ఏదన్నా పని ఉండేవని ఆగినావా? ఆ పని దేవునికి మించిన పనా? కాదు కదా. ఎందుకు అలా నిర్లక్ష్యం చేస్తావు? దేవుడు ప్రేమ చూపిస్తున్నాడనే. లేదు ప్రేమటువంటి వాళ్ళ ప్రేమ చూపిస్తాడు, కాదంటలేదు. ఆయనకంటూ ఓ లెక్క ఉంది, ఆ లెక్కలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టద్దు. క్రీస్తుని విశ్వసించినటువంటి వారి లెక్క ఆయన దగ్గర ఉంది. క్రీస్తును ద్వేషించేటటువంటి వారి లెక్క కూడా ఆయన దగ్గర ఉంది. ఆ ద్వేషించేటటువంటి వారిలో నువ్వు ఒకవేళ ఉంటే ఈరోజు నువ్వు ఆయన్ని ప్రేమించేటటువంటి వాడుగా ఉండు, దేవుడు నీకు ప్రేమనే అనుగ్రహిస్తాడు. తన స్వభావానికి విరోధంగా ఆయన చేసేటటువంటి వాడు కానే కాదు అన్న సంగతి నీకు అర్థమైతే, నువ్వు ఒకవేళ నువ్వు క్రీస్తుని ఇంకా నువ్వు ద్వేషిస్తే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకు అని అంటే ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమటువంటి వాళ్ళు. ఇది ఎప్పటిదాకా జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ ప్రేమ ఇవన్నీ ఎప్పటిదాకా జరుగుతాయి అనుకుంటున్నారు? ఊరికి అడుగుతున్నాను. ఎప్పుడు దాకా? ఒకటి మనం చచ్చేదాకా, 2 ఆయన వచ్చేదాకా. యేసుప్రభుల వారు వచ్చేదాకైనా జరుగుతుంది, లేకపోతే మనం చచ్చేదాకైనా జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా సీన్ అదే. ఫస్ట్ హాఫ్ భలే ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం ఏడుపు వచ్చేస్తుంది అంటామే. ఒక సినిమాని చూసి నువ్వు ఇస్తావు రివ్యూ, ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ అండి, ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసేటప్పటికే ఫుల్ ట్రాజడీ. అది సెకండ్ హాఫ్ అనమాట, ఫుల్ ట్రాజడీ. అక్కడ ఏడుపును పన్ను కొరుకుంటాయి ఉంటదా? అది ట్రాజడీ, అది సెకండ్ హాఫ్. పోనీ ఆ సెకండ్ హాఫ్ లో శుభం కాదు పడుతుందా? ఇక్కడైతే పడుతుంది, అక్కడ పడదు. కోటాను కోట్ల సంవత్సరం. అందుకని ఆయన చేతిలో పడుట అతి భయంకరము అన్నాడు ప్రేమతో. దాన్ని దృష్టిలో పెట్టుకో. ఇప్పుడు నీ పని ఏంటో నువ్వు చూడు. ఏంటి మన పని? క్రీస్తుని విస్మరించావా? పరలోకంలో కూర్చుని పెట్టిన నీ స్థితిని నువ్వు ఎందుకు దిగజార్చుకుంటావు?
నువ్వు అక్కడ ఉండాల్సిన వాడివయ్యా, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలని దేవుడు ఆపేక్షిస్తూ ఉంటే, కాదు మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచి ఇట్టుపోతాం, ఎక్కడికి ఆరనే అగ్నిలోకి వెళ్ళిపోతామని ఆలోచిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించే. ఇవన్నిటిని గురించి మనం ఆలోచించకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ మార్గంలోకి రావాల్సిన అవసరం అంతకంటే మనకు వద్దు. అందరూ లోకస్తుల్లాగే. చూడండి నిన్న ఎంత కార్యక్రమాలు జరిగాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. డ్రమ్ము వాయించేవాడు వాయిస్తున్నాడు, ఎగిరేవాడు ఎగురుతున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటూ ఉన్నాడు. అలా బతికేస్తే సరిపోతుంది కదా మనకి. ఇది అవసరమే. ఎందుకు? మన భవిష్యత్తు బంగారమయం కావాలి ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుడు అందుకొరకే మనల్ని పుట్టించాడు. అందుకొరకే మనం ఎన్ని చేసినా కూడా దీర్ఘశాంతం ఆయన ఎదురు చూస్తున్నాడు. మారుతావన్న ఒకే ఒక ఆలోచన. అందుకని శీఘ్రముగా మన మీదకి శిక్ష రానివ్వకుండా దేవుడు ఆపేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. దాన్ని నిర్లక్ష్యపరచబాకు. దేవుని తక్కువ అంచనా వేయవద్దు. ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని వద్ద నుంచి వచ్చే మేలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్నతండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలు, అందులో ఉన్నటువంటి ఆంతర్య మీ బిడ్డలకు వివరించాను. నాకు ఒకవేళ మేము తప్పు చేస్తూ ఉంటే, మీ కుమారుని యొక్క విధానాలను మేము ఒకవేళ ప్రతిఘటించేటటువంటి వాళ్ళంగా ఉంటే, శీఘ్రముగా మా మీద కీడు రప్పించకుండా మీరు వెయిట్ చేస్తున్నారని అంటున్నాను. మా మార్పు కోసం మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. మీ స్వభావానికి విరోధంగా మీరు ఏం చేసేటటువంటి వాళ్ళు కాదన్న సంగతిని మేము గుర్తించండి. నన్ను కనికరించి కాపాడండి. మా మనస్సులను మార్చే భాగ్యాన్ని మాకు దయచేయండి. నాన్న మీ కొరకు, మీ కుమారుని రాజ్య వ్యాప్తి కొరకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మేము ఇష్టపడి ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనేటటువంటి పరిస్థితిని మాకు దయచేయండి. ఇష్టపడి మీ కొరకు ఏ కార్యక్రమైనా చేయడానికి మేము ఎంత నష్టపరుచుకున్నా మాకు ఇబ్బంది లేదనే స్థితికి, స్థాయికి మేము అందరం వచ్చేలాగా సహాయం చేసి నడిపించండి. చేరువచ్చిన నీ బిడ్డలందరి యొక్క హృదయాల్లో యొక్క వాక్యాన్ని బదిలిపరుచుకొని నన్ను అలాగూ ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.